హలో గైస్, ఈరోజు నేను 5 డిఫరెంట్ యానిమేస్ మీకు సజెస్ట్ చేయబోతున్నాను. ఈ యానిమేస్ మీరు బయట ఎక్కువ వినుండకపోవచ్చు యానిమేస్ గురించి. ఎందుకంటే ఈ యానిమేస్ అనేవి అండర్‌రేటెడ్ యానిమేస్. ఎస్పెషల్లీ ఇండియాలో అంత పాపులర్ కాదు. నిజం చెప్పాలంటే అసలు పాపులరే కాదు ఈ యానిమేస్. బట్ ఈ యానిమేస్ మీ టైం వర్త్ చేస్తాయి, మీ ఐ వర్త్ చేస్తుంది, అంటే మీ వాచ్ టైం వర్త్ చేస్తుంది. సో ఖచ్చితంగా రికమెండ్ చేయాలి కాబట్టి రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఈ 5 యానిమేస్ అనేవి డిఫరెంట్ జానర్స్లో రికమెండ్ చేస్తున్నాను. సో మీరు ఏ జానరాలు కావాలనుకున్నా ఆ జానరా అన్ని పాపులర్ యానిమేస్ అయిపోయిన తర్వాత ఏం చూడాలో అర్థం కాకపోతే ఈ యానిమేస్ ఖచ్చితంగా చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ రికమెండేషన్స్. నంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఎరేజ్ జానరా సైఫై. ఈ జానరాలో చాలా యానిమేస్ ఉన్నాయి అండ్ చాలా అండర్‌రేటెడ్ యానిమేస్ కూడా ఉన్నాయి. బట్ ఈ యానిమేని పిక్ చేయడానికి కారణం ఏంటంటే ఈ యానిమేలో మల్టీ జానరా యానిమే అనమాట ఇది. సో చాలా జానరాస్ ఉంటాయి యానిమేలో, లైక్ నాస్టాల్జియా, ఫీల్ గుడ్, థ్రిల్లర్, కొన్ని చోట్ల రొమాన్స్ కూడా అనిపిస్తుంది. బట్ ఎక్కడ అన్నీ మిక్స్ అయినట్టు కరెక్ట్గా కూర్చోనట్టు ఉండదు, కరెక్ట్గా బ్లెండ్ అవుతాయి, అన్నీ న్యాచురల్గా ఫ్లో అవుతాయి. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే ఇందులో చాలా తక్కువ ఎపిసోడ్స్ ఉంటాయి, 12 ఎపిసోడ్స్ మాత్రమే, వెరీ షార్ట్. సో మీరు ఒక నైట్లో బింజ్ చేయొచ్చు, ఒక పెద్ద మూవీలా అనిపిస్తుంది రాదర్ దెన్ యానిమే. ఈ యానిమే ప్లాట్ ఏంటంటే ఇందులో మన హీరో అయిన సతరుకి ఒక సూపర్ పవర్ ఉంటుంది. తనకైనా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తను టైంలో రివర్స్ వెళ్ళి యాక్సిడెంట్ జరగకుండా చూసుకోగలడు. ఇది నార్మల్గా 2 minutes to 5 minutes జరుగుతుంది. బట్ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వాడు 20 years బ్యాక్కి వెళ్ళిపోతాడు. ఎక్కడైతే తన స్కూల్ చదువుతున్నాడో అక్కడికి వెళ్ళిపోతాడు. తను 8 years ఉన్నప్పుడు జీవితంలోకి వెళ్ళిపోతాడు. సో అక్కడ ఏదన్నా ఈవెంట్ మారిస్తే ఈవెంట్స్ మార్చుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మని కాపాడవచ్చు అని చెప్పేసి అక్కడ ఈవెంట్స్ని మార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో వాళ్ళ అమ్మని కాపాడా లేడా అనేది స్టోరీ. వన్స్ తను బ్యాక్ వెళ్ళిన తర్వాత అక్కడ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కలిసిన తర్వాత చాలా సీన్స్ నాస్టాల్జిక్గా, ప్లెజెంట్గా, కామ్గా ఉంటాయి. ఒక హార్ట్ వార్మింగ్ ఫీల్ ఇస్తుంది మీకు. దాంతోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్ని కూడా ఇక్కడ మిస్ అవ్వదు. అండ్ తనకి ఇంకా తన చైల్డ్హుడ్ క్రష్కున్న సీన్స్ కూడా చాలా బాగుంటాయి. దాని తర్వాత ఎండింగ్ ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండింగ్లోనే మనకు తెలుస్తుంది వై దిస్ యానిమే కాల్డ్ ఎరేజ్డ్ అని. సో దిస్ ఈజ్ ఎ మస్ట్ వాచ్, జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. నంబర్ 2 ఇన్ ద లిస్ట్ వరల్డ్ ట్రిగర్ జానరా షోనెన్. ఈ యానిమే వేరే షోనెన్ యానిమే కన్నా కొంచెం డిఫరెంట్ యానిమే. ఎందుకంటే ఇందులో పవర్ కన్నా ఇంటెలిజెన్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. స్ట్రాటజీతోని హీరో ఓడిస్తాడు విలన్స్ని. అండ్ ఇందులో ఎక్కువ టీం వర్క్, ఇంటెలిజెన్స్ అండ్ పవర్ సిస్టమ్ కూడా చాలా యూనిక్గా అండ్ డిఫరెంట్గా ఉంటుంది. వరల్డ్ కూడా కొంచెం స్టైల్ ఆఫ్ డిఫరెంట్గానే ఉంటుంది. ప్లాట్ ఏంటంటే ఇందులో ఈ వరల్డ్లో కొన్ని డంజన్స్ నుంచి కొన్ని మాన్స్టర్స్ అనేవి వరల్డ్ మీదకి అటాక్ చేస్తూ ఉంటాయి. అండ్ కొంతమంది మన హీరోస్తో పాటు కలిసి అటాక్ చేసి ఆ డంజన్స్లో వచ్చిన మాన్స్టర్ని చంపేస్తూ ఉంటారు. అందులో మన హీరో కూడా ఒకడు. సో ఆ డంజన్స్ని చంపడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, మంచిగా బాగుంటుంది. అండ్ స్టోరీ కూడా ప్రోగ్రెస్ బాగుంటుంది. టీం వర్క్ అండ్ ఫ్రెండ్స్ గురించి మంచి లెసన్ కూడా ఉంటుంది. సో యూ కెన్ గివ్ ఎ ట్రై. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ పింగ్ పాంగ్ ద యానిమేషన్ జానరా స్పోర్ట్స్. ఈ యానిమే మీకు బాగా నచ్చొచ్చు ఆర్ ఎల్స్ మీకు అసలు నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న యానిమేషన్ చాలా చాలా డిఫరెంట్ అండ్ చాలా యూనిక్ కూడా. ఇందులో ఉన్న యానిమేషన్ మీకు చిన్నపిల్లలకి ఇచ్చినట్టు అనిపించవచ్చు స్టార్టింగ్లో. బట్ దాని తర్వాత మీరు ఎపిసోడ్స్ రన్ అవుతున్న కొద్దీ మీకు చాలా బాగా నచ్చవచ్చు. బట్ నేను గ్యారంటీ వాళ్ళని నచ్చలేదని చెప్పేసి ఒక 3-4 ఎపిసోడ్స్ చూడండి. ఒకవేళ యానిమేషన్ స్టైల్ మీకు బాగా అనిపిస్తే అట్లనే ముందుకు పోండి, లేకపోతే చూడకండి. బట్ ఒకవేళ కనెక్ట్ అయ్యి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో ప్లాట్ ఏంటంటే ఈ యానిమేది, ఒక కుర్రాడు, టీనేజ్ ఉన్న కుర్రాడు ఒక స్పోర్ట్స్ ఏరియాలో, జపాన్లో ఉన్న స్పోర్ట్స్ ఏరియాలో టెన్నిస్ ఆడుతూ ఉంటాడు టైంపాస్కి. బట్ వాడికున్న రెప్యుటేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ వీడు మాత్రం టైంపాస్కి ఆడుతూ ఉంటాడు. సో వాడు ఎలా గ్రో అయ్యాడు టెన్నిస్లో అనేది స్టోరీ, టేబుల్ టెన్నిస్లో అనేది స్టోరీ. బట్ ఆడు కాకుండా వేరే క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఆ క్యారెక్టర్స్కి డిఫరెంట్ డిజైర్స్ ఉంటాయి ఎందుకు ఆడుతున్నారో దాన్ని బట్టి. సో వాళ్ళందరి క్యారెక్టర్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి ప్యారలల్లీ టు హీరో. బట్ అండ్ ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే 11 ఎపిసోడ్స్ మాత్రమే. సో మీరు ఈజీగా బింజ్ చేయొచ్చు. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. దీన్ని కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ టీజింగ్ మాస్టర్ టకగి-సాన్ జానరా రొమాన్స్. ఈ యానిమే కూడా చాలా అంటే చాలా అండర్రేటెడ్ యానిమే. అసలు రొమాన్స్ యానిమేలో
దీని పేరు కూడా అంత బయటకు రాదు. బట్ ఇది చాలా ప్యూర్ అండ్ కామ్ యానిమే. ఇది ఒక వార్మ్ హగ్ లాంటిదనమాట మీకు చూస్తే. ఇందులో చాలా క్యూట్ మూమెంట్స్, చాలా హార్ట్ వార్మింగ్ ఎపిసోడ్స్ చాలా ఉంటాయి. మీరు చూస్తున్న ప్రతి సెకండ్ కూడా మీరు నవ్వుతూ ఉంటారు. అలా ఉంటుంది యానిమే. ఇందులో ప్లాట్ ఏంటంటే, ఇందులో మన హీరో చిన్న పిల్లాడు 8th క్లాస్ చదువుతూ ఉంటాడు. తనకి ఒక ఫ్రెండ్ ఉంటుంది, టకగి దాని పేరు. సో, ఆ అమ్మాయి వీడిని ఎప్పుడు గెలుకుతూ ఉంటుంది, టీజ్ చేస్తూ ఉంటుంది. అందుకే యానిమే పేరు టీజింగ్ టకగి సాన్. సో, ఆ అమ్మాయి ఎప్పుడు గెలుకుతూ ఉండడం వల్ల వీడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు, కొంచెం బ్లష్ అవుతూ ఉంటాడు. ఇదే మొత్తం యానిమే మొత్తం రన్ అవుతుంటుంది. ఇది చూసి ఏంటిది ఇట్లా చిన్నపిల్లలా ఉందనుకోకండి. ఇది చాలా ప్యూర్ ఉంటుంది. చిన్నప్పటి ప్యూరిటీ బాగా తీస్తారు ఇందులో. ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. అండ్ బోర్తో పాటు మీకు అసలు ఇక్కడ నవ్వు కూడా ఆగిపోదు, అంత బాగుంటుంది. ఇందులో వాయిస్ గురించి మాట్లాడుకోవాలి. జపనీస్లో చూసినా కానీ, ఇంగ్లీష్లో చూసినా కానీ, ఇందులో యాక్ట్రెస్ ఉంటుంది కదా చిన్నపిల్ల, ఆ పిల్ల వాయిస్ చాలా బాగుంటుంది. మా అనే వాయిస్ అనేది ఇంకా బాగుంటుంది. ఒకసారి చూడండి, మస్తు ఉంటుంది యానిమే. దీన్ని కూడా ఒక ట్రై చేయండి. వెరీ గుడ్ యానిమే. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ గ్రిమ్మర్, జాన్రా ఇసకాయ్. ఈ యానిమే మిగతా ఇసకాయ్ యానిమేస్ కన్నా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ యానిమే రియలిస్టిక్గా ఉంటుంది. ఇసకాయ్ వరల్డ్లో ఉన్నప్పటికీ రియలిస్టిక్గా ఉండడం అనేది కొంచెం కష్టమే. బట్ ఇది రియలిస్టిక్గా మెయింటైన్ చేస్తుంది. ఇందులో ఉండే క్యారెక్టర్స్కి కూడా మంచి డెప్త్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివేషన్ అవన్నీ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్కి కూడా క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. అండ్ ఇందులో ఓవర్ పవర్ ఏముండదు. చాలా చాలా తక్కువ పవర్స్తో బై చేసుకుంటూ మెల్లగా పవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓవర్ పవర్ లాగా ఎప్పుడు అనిపించదు. సో, మీరు మెల్లగా లెవెలప్ అవుతూ వెళ్తారు. అండ్ ఇందులో ప్లాట్ ఏంటంటే, కొంతమంది అనుకోకుండా ఓ గేమ్లోకి చిక్కుకుంటారు, ఓ గేమ్ వరల్డ్లోకి చిక్కుకుంటారు. అండ్ ఓ గేమ్ వరల్డ్లో చిక్కుకున్న తర్వాత మాన్స్టర్స్తో ఫైట్ చేసి అందులో సర్వైవ్ అవ్వాలన్నమాట. సో, ఆ సర్వైవ్ అవ్వడం అనేది స్టోరీ. అండ్ ఈ సర్వైవ్ అవ్వడం చాలా బాగుంటుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్ థింగ్ ఇచ్చి రియలిస్టిక్గా తీస్తూ ఉంటారు. బట్ ఇందులో కూడా ఫ్రెండ్షిప్ అనే థీమ్ కూడా బాగానే ముందుకు పోతూ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఇందులో హీరో అందరినీ కలపడానికి చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా ఉంటుంది ఈ యానిమే కూడా. ఒకసారి ఈ యానిమే కూడా ట్రై చేయండి. అండ్ ఐ థింక్ 5 డిఫరెంట్ జానర్స్లో 5 బెస్ట్ యానిమేస్, అండర్రేటెడ్ యానిమేస్ని సజెస్ట్ చేస్తాను అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is Abraham signing off.